అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సూపర్ 6 లో ఒకటి తల్లికి వందనం అనే స్కీమ్ గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఇంకా మన వీడియోస్ ని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి యూస్ఫుల్ గా అవ్వడం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే తల్లికి వందనం అనే పథకము గత ప్రభుత్వంలో ఉండేది. ఆ పథకం పేరు ఇప్పుడు మార్చడం జరిగింది. మహాశక్తి అనే పేరు రూపొందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే నెల విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున విద్యార్థులకు పాఠశాలలకు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు వేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మెయిన్ గా అప్డేట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మే నెల వచ్చేలోగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎన్పిసిఐ లింకు తప్పనిసరి లింక్ చేయించుకోవాలండి బ్యాంక్ అకౌంట్ కి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ లింకు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ లింకు ఖచ్చితంగా లింక్ చేసుకొని అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి మహాశక్తి తల్లికి వందనం ప్రతి ఒక్క స్కీమ్ మనకు అమలు కావాలంటే విద్యార్థులకు ఎన్పిసిఐ లింకు తప్పనిసరి. తల్లికి వందనం మహాశక్తికి సంబంధించి ఎన్పిసిఐ లింకు త్వరగా చేసుకోండి. గతంలో అమ్మఒడి పథకం డబ్బులు పడాలి అంటే అలాగే ఈ విధంగా మళ్ళీ డబ్బులు మనకి పడాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నమాట. మనకు డబ్బులు నేరుగా ఎన్పిసిఐ లింక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి అకౌంట్లలో ఎన్పిసిఐ ద్వారా డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకోవడం మంచిది. ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి, ఎన్పిసిఐ లింక్ ద్వారా మనకి ఉపయోగాలు ఏంటి అని మన ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియో చూసి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. గత ప్రభుత్వంలో అమ్మఒడికి సంబంధించి చాలా మందికి అయితే డబ్బులు రాలేదన్నమాట. ఎందుకు రాలేదంటే వారికి ఎన్పిసిఐ లింక్ లేదని డబ్బులు రాలేదన్నమాట. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా విద్యార్థులకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంటే అకౌంట్ తో పాటు ఎన్పిసిఐ లింక్ ను ఖచ్చితంగా లింక్ చేయించండి. అలాగే మొబైల్ నెంబర్ లింక్ చేయించండి. అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి లింక్ చేయించండి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మనకి మే నెలలో తల్లికి వందనం అనే స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగానే మనకు ఈ పొరపాటు జరగకుండా బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకు అలాగే ఆధార్ లింకు మొబైల్ నెంబర్ లింకు ఖచ్చితంగా అడ్వాన్స్ గా ముందుగా లింక్ చేయించుకోవడం మంచిది. మీకు ఒక అవగాహన కల్పించాలని మీకు ఒక అవేర్నెస్ ఇద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఒక ఇంట్లో ఇద్దరు చదువుతుంటే ఒకరికి 15,000 మరొకరికి 15,000, ముగ్గురు చదువుతుంటే ఇంకొకరికి 15,000, సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నష్టపోకూడదనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా అడ్వాన్స్ గానే ముందుగానే మే నెల వచ్చేలోగానే మీ యొక్క అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా లింక్ చేయించుకోవడం మంచిది అనమాట. మీరు ఈ లింకు చేయించకపోతే మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరుంటే 15,000 నష్టపోతారు, ఇద్దరుంటే 30,000 నష్టపోతారు, నలుగురుంటే 45,000 నష్టపోతారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఆ డబ్బులు నష్టపోకూడదంటే మీరు ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా లింక్ చేయించుకోవడం మంచిది. ఎన్పిసిఐ గురించి నేను గత వీడియో చేశాను మన ఛానల్లో. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా మీరు చూసి లైక్ చేసి
లింక్ చేయించుకోవడం మంచిది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మనకి స్కీమ్ నుంచి డబ్బులు అకౌంట్లలో జమ కావాలి అంటే డిపిటి విధానంలో ఎన్పిసిఐ లింక్ ద్వారా ప్రజల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వంలో పింఛన్లు నేరుగా వారి యొక్క అకౌంట్లలో డబ్బులు ఏ విధంగా జమ చేశారంటే డిపిటి విధానంలో ఎన్పిసిఐ లింక్ ద్వారా వారి యొక్క పింఛన్దారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్పిసిఐ లింక్ ద్వారానే ప్రతి ఒక్క విద్యార్థికి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి మోస్ట్ కంపల్సరీ లింక్ చేయించుకోవడం మంచిదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 లో ఒకటి తల్లికి వందనం అనే స్కీమ్ ను మే నెలలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్కూళ్ళు మళ్ళీ తెరిచేలోగా ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని లింక్ చేసుకోవడం మంచిదన్నమాట. లేదంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే తల్లికి వందనం అనే స్కీమ్ డబ్బులు మీరు నష్టపోవడం జరుగుతుంది. మీకు డబ్బులు రావన్నమాట. ఈ లింక్ ద్వారానే మీకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం అనే స్కీమ్ గురించి అలాగే ఎన్పిసిఐ లింక్ గురించి నేను ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.